కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట యాదవ గాడిదెద్దులా పండుకుని చాలు కానీ షాప్కి వెళ్ళి పాలు పెడతాపో. పెళ్లి డబ్బున్నాడు ఇంట్లో గడియారం వండిద్ది వాళ్ళు లేపడానికి, కానీ మా ఇంట్లో మా అన్నాడు. యారా మళ్ళీ ఇంటర్వ్యూ పోయిందంటగా. ఏరా సమేష్, పొద్దుగాల తేపరు ఇచ్చావరా నా బతుక్కి. అదేంటి మామ అలా అంటూ నేను ఇంటర్వ్యూ పోయిందని చాలా బాధపడ్డాను తెలుసా. బాధ వస్తే బటన్ నేను తినరా బాడుకోవు నీ. ఓ నా తేలిగ్గా చెప్పలేదు కదా. రఘురామయ్య నిరుద్యోగి. రే ఎకసకాలు ఎక్కువైనట్టున్నాయి. రెడీ ఇండియన్ రైడ్స్ రే నేను వెళ్తున్నా, ఇగో 10 రూపీస్ తీసుకో. ఆ టీ షాప్లో నేను సిగరెట్ తాగ్గాక నాన్న. నేను కట్టేసా, నీకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే నన్ను అడుగు. సరే అయితే నేను వెళ్తున్నా. ఓ ఇగో తీసుకో, నేను వచ్చేసరి లేట్ అయిద్ది సరేనా. రఘు ఏ సంగతులు రఘు? నీకు ఎన్నిసార్లు చెప్పాలరా? రఘురా, నా బట్ట రఘు, RAGH. సరే రఘు. ఏమంటున్నావు? ఏం లేదు మామ, చెప్పు. బ్రో ఇక్కడ రఘురామయ్య ఏం నాకు సాగదీయకు, నేను రఘుని. బ్రో మీ పాన్ కార్డ్ వచ్చింది. నా సాయి దత్తుడే మన కొరియర్ వచ్చిందా? ఏ నీ పిల్లం పంపించిందా? పాన్ కార్డ్ అప్లై చేశారా? పాన్ కార్డ్ అప్లై అయితే మారా నీది. అయినా మీరు ఈ ఏజ్లో అప్లై చేయడం ఎందుకు? చూస్తే జాబ్ వచ్చేటది లేదు. మేము జాబులు. మరి మీరు ఏం చేస్తుంటారు బ్రో? ఖాళీనా? సూపర్ ఫ్రీ బ్రో. ఏంటంటే నా జీవితమే బొక్క బ్రో, నీకు చెప్పిన వేస్టే, మూసుకొని తెంగి. यात्री कृपया ध्यान दें, गाड़ी क्रमांक 128004 सुपरफास्ट स्वर्ण నే మీ నాన్నకి నువ్వు చేసిన ప్రోగ్రాం తెలుస్తే తనకు ఇవ్వబడిన ఆహారంలో విషం కలిపినట్టు బోధిధర్ముడు గ్రహించాడు. అది బాబా ఘోరంగా ఉందిరా. సర్లే కానీ చెప్పడం మర్చిపోయా. ఖచ్చితంగా మావా. మీరు మా కంపెనీని చూస్ చేయడానికి కారణం ఏంటి? ఇస్తారు కదా, ఇస్తాం. అందుకే చూస్ చేశాను. ఇస్తాను చూడు. సాయి ఒకసారి ఏమైనా జూమ్ చేయి. తమ్ముడు బాబు ప్లీజ్ గెట్ అవుట్. నెక్స్ట్. సో మిస్టర్ రావు, ఈ మ్యూజిక్ కాస్త జూమ్ చేస్తారా? ఓకే సార్, సింపుల్గా చేస్తా, కానీ మీరు నా పక్కకు రావాలి సార్. ఓకే. ఓకేనా సార్? గెట్ అవుట్ ఆఫ్ ఆఫీస్. రే మా నాన్న ఇంటర్వ్యూ ఏమైందని అడిగితే నువ్వు నా గురించి తీయకు, నేను నీ గురించి తీయను.
సుబ్రహ్మణ్యం, జాగ్రత్తగా ఉండు. సరేరా. సుబ్రహ్మణ్యం, ఏమైంది? సరే సుబ్రహ్మణ్యం, నేను వెళ్తా. నీ కొడుక ఏం కాలేదు కానీ ఇంటర్వ్యూ ఏమైంది? చెప్పట్లేలే. వేస్ట్గా నాన్న, వీడి వల్ల నా ఇంటర్వ్యూ కూడా పోయింది. ఏడీడు ఏమో. సర్లే, మళ్ళీ ట్రై చేయి. సరే నాన్న. డబ్బులు వేసాను చూడు. ఎందుకు సుబ్రహ్మణ్యం? ఇంటర్వ్యూ పోయింది కదా, ఎంజాయ్ చేయి. థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం, నా బెస్ట్ ఫ్రెండ్వి. సరే సరే, నైట్ త్వరగా వచ్చాయి, లేకపోతే నీ మూతి పగిలిద్ది. ఓకే సుబ్రహ్మణ్యం, రానులే. మా అమ్మ నీకేమైనా వేరే కోరుకున్నాయా? లైఫ్ ఇలా హ్యాపీగా సాగిపోతే చాలరా. సుబ్రహ్మణ్యం, ఏమైంది? ఏం కాలేదురా. ఇప్పుడేనా చెప్పరా? వద్దు. ఇలా పెంచే వీడిని ఇలా తయారు చేసావు. పిల్లలకి పెద్దయినాక బరువు బాధ్యతలు నేర్పియాలరా, లేకపోతే దేనికి పనికిరారు. ఏరా, నీకు 22 ఏళ్ళు వచ్చుంటాయా? ఇంకా మీ నాన్న సంపాదన వెంట బతుకుతున్నావు, సిగ్గులేదారా? రే, వాడు అలా అన్నాకరా. ఏంట్రా అనేది కాదు, ఇప్పుడు నీకు హెల్త్ బాగాలేదు, నీ కొడుకు వచ్చి కాపాడా? వదిలేరా, వాడి బాధలు వాడుకుంటాయి కదా. రే, ఏం చేస్తుంటారా? ఖాళీ అంకుల్, జాబ్ కోసం చూస్తున్నా. ఇప్పుడైనా మీ నాన్న మీద ఆధారపడడం మానేసి ఏదైనా పని చూసుకో. బాడీ పార్ట్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా, లేక కాళ్ళు చేతులు ఏమైనా? రే సుబ్రహ్మణ్యం, హెల్త్ జాగ్రత్త, ఏమైనా అయితే కాల్ చేయి. సరేరా, నువ్వు జాగ్రత్తగా పో. రే రఘు, నేను ఇంకా పని చేయలేనురా. అంకుల్ అన్నట్టు నువ్వు ఇంకా నా మీద ఆధారపడితే నేను నీ తండ్రిని కాదురా. నాకేం తక్కువ అండి, ఎందుకు నన్ను కొంతమంది మనుషులు ఇలాంటివి చేయడానికి గల కారణం భయం లేకపోవడం, గోపు మీద ఒకటి దింగి చెప్పేవాళ్ళు లేకపోవడం. నువ్వు నా పిల్లని వారా రోజు నేను చూడడానికి. ఇంత బాధలో కూడా ఎంత హ్యాపీగా ఎలా ఉంటున్నామో. మన బాయ్స్ కూడా సూపర్ ఎలిజిబిలిటీ అదే కదరా. ఇంత కష్టం వచ్చా, ఇంత సంతోషం వచ్చినా చేయడం అవుతుండాలండి. బాత్రూంలో. ఇప్పుడు హెల్త్ ఎలా ఉంది? నాకేం చెప్పట్లేదురా. సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, అంకుల్, నాన్న బాత్రూంలో ఉన్నాడు. రఘు, సారీ రా అలా అన్నందుకు. పర్లేదు అంకుల్, మీరేం తప్పు అనలేదు. ప్రతి కొడుకు వాళ్ళ నాన్న దగ్గర హీరో ఉండాలనుకుంటాడు, కానీ ఎడ్యుకేషన్ సిస్టమ్ మమ్మల్ని జీరో చేస్తుంది. ఫస్ట్ నుంచి 10th చదివితే సర్టిఫికేట్ ఇస్తాం, ఇంటర్ 2 years చదివితే సర్టిఫికేట్ ఇస్తాం, బీటెక్ 5 years చదివితే సర్టిఫికేట్ ఇస్తాం. ఇలా 20 ఏళ్ళు చదివింది జస్ట్ 20 వేలు కూడా రాని ఒక జాబ్ కోసం, సరే ఆ జాబ్ అయినా వస్తుంది అనుకుంటే 80% ఉండాలి, 85% ఉండాలి. మేము చదివినంత వేస్టేగా. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ అందరినీ ఎడ్యుకేట్ చేస్తుంది అనుకుంటాం, కానీ కాదు. ఏదో సీరియస్గా మాట్లాడుతున్నారు అనుకుంటా.
రే, నా కొడుకు జాబ్ తెచ్చుకుంటాడు, లేకపోతే తెచ్చుకొని చూపిస్తాడు. లవ్ యూ నాన్న. నువ్వు సక్సెస్ అయ్యే వరకు నేను ఎక్కడ పోన్నాను. ఏం చేద్దాం అనుకుంటున్నారా? ఇంటర్వ్యూ కావాలరా, ఇక్కడ ఏదైనా జాబ్ కావాలి. ఏం కాదులేరా, ఏదైతే అయితే. ఏమైందన్నా ఇంకా పడుకోలే? రఘు, ఇట్రా. జీవితంలో ఒంటరిగా నేర్చుకో, ఎందుకంటే చివరిదాకా నేను ఉండలేను. ప్రతి దాని గురించి తెలుసు. కష్టం, బాధ, ఆకలి, సుఖం, దుఃఖం. నువ్వేంటి ఈ ప్రపంచానికి తెలియాలి. నా కొడుకు జీరో కాదు హీరో అని అనిపించుకోవాలరా. ఎస్ సార్. కానీ పర్సనల్ చాలా తక్కువ. అవసరం లేదురా, వచ్చేసింది. ఆగు, ఫస్ట్ నాన్నకి చెప్తా. అన్న ఇంటికి వస్తున్నా, పార్టీ చేసుకుందాం. అదే అన్న ఇంటికి వస్తున్నా, పార్టీ చేసుకుందాం. అదే సుబ్రహ్మణ్యం. ఎట్రా, ఏం చేస్తున్నావు? ఉప్మా. ఓకే, సినిమాలో ఈయన కూడా తింటుందా ఎన్నిసార్లు ఉప్మా? తింటావా తినవా? నువ్వు ప్రేమగా ఇస్తే ఏమైనా తింటా. ఏంటి ఇంత కాలుతుంది? రాత్రి మిగిలిపోయింది. హాయ్ అంకుల్, చాలా రోజుల తర్వాత. మీ నాన్న మాట నిలబెట్టుకున్నావరా? తన ఆఖరి శ్వాస వరకు నువ్వు సక్సెస్ కావాలని కోరుకున్నారు, కానీ నువ్వు ఇప్పుడు జీరో కాదు హీరో. లేదు అంకుల్, వితౌట్ మై ఫాదర్ నేను ఎప్పటికీ జీరోనే. నానా, నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి కాదు, నువ్వు నా హీరోవి. మరి ఇప్పుడు ఎలా డాక్టర్? సారీ అమ్మా, పరిస్థితి చేయలేకపోయింది. ఈ మెడిసిన్ కూడా కొన్ని రోజుల వరకే, మా చేతిలో ఏం లేదు. ఇంకా వేరే సొల్యూషన్ లేదా? సారీ అమ్మా, నేను చేయాల్సిన